పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య గారి స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్రను సృష్టించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మరణించారని ధృవీకరించారు. ఆయన తన జీవితాన్ని మొత్తం తన భార్యతో కలిసి విత్తనాలు నాటడం, మొక్కలు పెంచడం, కుటుంబ సభ్యులను, ఇతర చుట్టుపక్కల వారిని భాగస్వాములను చేసి వృక్ష ప్రపంచాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేశారు. 2017లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పచ్చదనం కోసం మాత్రమే కాదు, సామాజిక చైతన్యం కోసం కూడా రామయ్య నిరంతరం కృషి చేశారు. సైకిల్ పైనే పల్లె పల్లెకి తిరిగి చెట్లు నాటి మొక్కల ప్రేమను విశ్వానికి తెలియజేశారు. వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన అని చెప్పారు. వనజీవి రామయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందన్నారు. వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనైనట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పచ్చదనం ప్రాధాన్యతను చెప్పిన రామయ్య నేటి తరానికి ఆదర్శమన్నారు. వనజీవి రామయ్య మరణం బాధాకరమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.